నమస్కారం అండి. తాళపత్రం అనేది ఇంకా కొన్ని మంచి విషయాలు తెలుసుకుందాము. చెట్టు ముందా విత్తు ముందా, ఇది అనాదిగా వస్తున్న క్వశ్చన్ అండి. చెట్టు కావాలంటే విత్తు కావాలి, అలాగే విత్తు కావాలంటే చెట్టు ఉండాలి. అలా ఎంత వెనక్కి వెళ్ళి చూసినా చెట్టు ముందు విత్తు, విత్తుకు ముందు మళ్ళీ చెట్టు, ఇలా ఎన్నిసార్లు వెనక్కి వెళ్ళినా అంతం ఉండదు. అంటే చెట్టు విట్టు సంబంధం పెట్టిన వాడే దేవుడు. ఆ పరమాత్ముడే అన్నింటా అందరికంటే ముందు అనేది అసలు పరమార్థం. కానీ చెట్టు ముందా విత్తు ముందా అంటే పురాణ ఆధార ప్రకారం చెట్టే ముందు అని. ఎలాగంటే క్షీరసాగర మదనంలో పుట్టింది కల్పవృక్షమే కానీ కల్పవృక్ష విత్తనం కాదు. మంచి సమాధానం కదండి. ఉల్లి చేసే మేలు తల్లి కూడా చేయదు, అయినా ఎందుకు పూజల్లో నిషిద్ధం? నిజమే, ఉల్లి చేసే మేలు తల్లి కూడా చేయదంటారు. తపస్సు అనగా దైవ కార్యాలు, పూజలు, వ్రతాలు చేసేటప్పుడు ఉల్లి వద్దనటంలో అర్థం తమోగుణం పెరిగి సాధనకు ఏకాగ్రత కుదరదు. అందుకే ఉల్లి నిషేధం. చతుర్దశ విద్యలు అనగా ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అధర్వణ వేదం, శిక్ష, వ్యాకరణం, ఛందస్సు, నిరుక్తం, జ్యోతిష్యం, కల్పం, మీమాంస, న్యాయపురాణ, ధర్మ మహాశాస్త్రములు. స్త్రీల అలంకారములు 16. అవి ఏమిటి? దంతధావనం, నలుగు పెట్టి స్నానం చేయడము, పసుపు పూత, చీర, రవిక, పారాణి, శిరోజాల అలంకరణ, పుష్ప అలంకరణ, పాపిట కుంకుమ, బుగ్గన చక్కటి చుక్క, లలాట తిలకము, గోరింటాకు, తాంబూలము, పెదవులకు ఎరుపు లిప్స్టిక్, కంటికి కాటుక, సర్వాభరణ అలంకరణ, పెళ్ళి అయిన వారికి మంగళసూత్రము, నల్లపూసలు, మెట్టెలు. మహాభారత పర్వాలు ఎన్ని? అవి ఏమిటి? భరతవంశ గాథను 3 ఏళ్ళు వ్రతాన్ని చేపట్టి వేదవ్యాసుడు జయవాక్కావ్యాన్ని వ్రాశాడు. ఆపై వైశంపాయనుడు జనమేజయునకు జయకావ్యాల గూర్చి చెబుతున్నప్పుడు కలిగే సందేహాలను, సమాధానాలను వేదవ్యాసుడు ఆశీస్సులతో చెప్పినది కలిపి భారతం. ఆపై ఉగ్రశ్రవసుడు నైమిషారణ్యంలో శౌనకాది మునులకు భారతాన్ని వివరిస్తూ రమ్యంగా చెబుతూ ఉన్నప్పుడు కలిగిన సందేహాలను, సమాధానాలను వ్యాసుడి తాత్పర్యానికి అనుగుణంగా చెప్పినదంతా కలిపినదే. అలా చెప్పిందే మహాభారతం. మహాభారత పర్వాలు 18. ఆది పర్వము, సభాపర్వము, అరణ్య పర్వము, విరాట పర్వము, ఉద్యోగ పర్వము, భీష్మ పర్వము, ద్రోణ పర్వము, కర్ణ పర్వము, శల్య పర్వము, సౌతిక, స్త్రీ, శాంతి, అనుశాసనిక, అశ్వమేధ, ఆశ్రమవాస, మౌసల, మహాప్రస్థానిక, స్వర్గారోహణ అను 18 పర్వాలు మహాభారతం. మహాభారత భీష్మ పర్వం లేదే భగవద్గీత అండి. నవరసాలు అనగా నవరసాల్లో 9 శృంగారము, ఆ తర్వాత వరుసగా హాస్యము, కరుణ, రౌద్రము, వీరము, భయానకము, బీభత్సము, అద్భుతము, శాంతము. ఇవే నవరసాలు. మన్మధుడు ఆవహిస్తే వచ్చే అవస్థలు ఏమిటి? కనులతో చూసే మైమరచుట, మనసు పడుట, సంకల్పించుట, నిద్ర పట్టక ఒత్తిగిల్లుట, చిక్కి సగమగుట, విపరీతమైన విసుగు, సిగ్గు, బిడియము వదిలివేయటము, చిత్త భ్రమనుందుట, మూర్ఛ, తుదకు ఆత్మహత్యకు ప్రయత్నించుట. పంచాంగ శ్రవణ ఫలము సకల మంగళకరము, శబ్దము శత్రువులను దూరం చేస్తుంది, దుస్వప్న దోషాలను హరిస్తుంది, పరమ పవిత్రమైన గంగానదిలో స్నానం చేసిన పుణ్యాన్ని ఇస్తుంది, అన్ని దానములలోకెల్లా ఉత్తమమైన వాటిలోని గోదాన ఫలాన్ని ఇస్తుంది, యజ్ఞములు చేసిన ఫలంను ఇస్తుంది. సకల శుభాలకు శాస్త్రబద్ధమైనది పంచాంగ శ్రవణం. మన ఉగాది రోజు పంచాంగ శ్రవణం చేస్తాం కదండి. బలి చక్రవర్తి సూక్తి. సర్వనాశనం మగుచున్నను భగవంతుని యందు విశ్వాసం వీడకము. తెల్లవారుజామున బయలుదేరితే వారసుల దోషం ఉండదా? తెల్లవారుజామున అనగా ఉదయం 4 గంటల ముందు బయలుదేరితే సూర్యోదయానికి ముందు ఏ దోషం లేదు. ఏ దిక్కునైనా ప్రయాణించవచ్చు. వారసుల దోషాలతో సంబంధం లేదు. అయితే ఈ విషయం కేవలం ప్రయాణానికి మాత్రమే అని గుర్తుంచుకోవాలి. 5వ తనం అంటే ముత్తైదు అని అర్థం. స్త్రీ 5 అలంకరణలతో కలకలలాడుతుండాలి. పసుపు, కుంకుమ, గాజులు, మెట్టెలు, మాంగళ్యం. స్త్రీని వివాహం అయిన తర్వాతే మెట్టెలు, మాంగళ్యం వస్తాయి. అరుంధతికి ఉపదేశించిన 5 ఒత్తుల దీపారాధన ఫలం ఏమిటి? శ్రీ మహాలక్ష్మి, శ్రీ గౌరి, మహాసరస్వతులైన ముగ్గురమ్మలు జ్యోతి స్వరూపాలను అరుంధతికి ఉపదేశించారు. 5 ఒత్తుల దీపారాధన చేయటం వల్ల తొలి ఒత్తి భర్త సమస్త కోరికలు తీరుటకు, 2వ ఒత్తి సంతాన యోగక్షేమాల కోసము, 3వ ఒత్తి పుట్టింటి మరియు అత్తింటి క్షేమం కొరకు, 4వ ఒత్తి కీర్తి గౌరవం కొరకు,
ఐదవ ఒత్తి సకల అరిష్టాలను పోగొట్టుటకు, దుఃఖం నుంచి విముక్తి కొరకు 1 ఒత్తి దీపారాధన చేయవలదు. మరణించిన వారి పేరు ముందు స్వర్గీయ అని వ్రాసేదెందుకు? జన్మలో చేసిన పనులను బట్టి మరణించిన జీవి స్వర్గ నరకాలకు వెళతాడు. ఈ మానవ నిత్య జీవిత కర్మల్లో ఎవ్వరూ స్వర్గానికి పోయే అవకాశం లేదు. అలాగే చనిపోయిన వారి గురించి ఏ అశబ్ద దోషం వాడినా మహాపాపం. అంతటి పాపం అంటకుండా ఉండేందుకు స్వర్గీయ అని సంబోధిస్తారు. పెళ్లి చేసుకోకపోతే స్వర్గప్రాప్తి ఉండదా? స్త్రీ పురుషులు ఎవరైనా వివాహం కానిదే స్వర్గప్రవేశం చేయలేరు. కానీ భగవంతునిపై అపార భక్తితో వివాహ విషయాన్ని వదిలేసి అనంతమైన భక్తి ప్రపత్తులతో ఆ దేవుణ్ణి కొలిస్తే స్వర్గానికి వెళ్ళవచ్చు. ధర్మ అర్థాలతో న్యాయాలతో సంపాదించిన పుణ్యంతో స్వర్గాన్ని చేరలేరు. స్వర్గాన్ని మోక్షాన్ని పొందాలంటే భక్తి తప్పనిసరి. శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి చెప్పినవి జరిగినవి. చల్ల కంటే కళ్ళునే గొప్పదిగా భావిస్తారు జనులు. వావి వరుసలు మరిచిపోతారు. వర్ణ వ్యవస్థ నాశనమవుతుంది. భర్తలను భార్యలు ఏలుతారు. రాజరికాలు నశిస్తాయి. ప్రజలే ప్రభువులవుతారు. తిరుపతి పెద్ద పట్టణమవుతుంది. ఉత్తర దేశాన మహాత్ముడు జన్మించి సత్య అహింసలను బోధిస్తాడు. చీమకుర్తి బిజవాడ మహాపట్టణాలవుతాయి. ఉత్తములైన వారు అల్పులకు దాసీతనం చేస్తారు. కాముకత్వం పెరుగుతుంది. భారతదేశాన్ని విదేశీయులు పాలిస్తారు. మాచర్ల రాజులు మదవతి కారణంగా సమస్తము సమసిపోదురు. కోటి విద్యలున్నా కోడు లేక మాడిపోతారు. సర్వ వస్తువులు కల్తీ అవుతాయి. భర్తలను భార్యలు, భార్యలను భర్తలు ధనం కోసం వేపుకు తింటారు. ముండమోపులు ముత్తైదువులవుతారు. నీటిని కొనుగోలు చేస్తారు. ఇప్పుడు మినరల్ వాటర్ కొంటున్నాం కదా. ఎడ్లు దున్నపోతులు లేకుండా బండ్లు నడుస్తాయి, అంటే ట్రాక్టర్స్. మనుష్యులు పక్షుల్లా ఎగురుతారు. శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి కాలజ్ఞానం ప్రకారం జరగాల్సినవి. తిరుపతికి వెళ్ళే అన్ని దారులు మూసుకుపోతాయి. శ్రీ వెంకటేశ్వర స్వామి సంపదను 6 దొంగలు దోచుకుంటారు. కృష్ణానది మధ్యలో బంగారు రథం బయటపడుతుంది. అది చూసి ప్రజలు కన్నులు పోగొట్టుకుంటారు. శ్రీశైల మల్లికార్జునుడు భక్తులతో మాట్లాడుతాడు. యాగంటి బసవన్న రంకె వేస్తాడు. మధుర మీనాక్షి జనులతో మాట్లాడుతుంది. బనగానపల్లిలో పాతర మీది చింత జాజులు పూస్తాయి. రాయదుర్గంలో రామచిలుక వీర ధర్మాలను చెబుతుంది. శ్రీకాళహస్తి గుడిలో దోపిడీ జరుగుతుంది. మల్లికార్జునుడు శ్రీశైలాన్ని వదిలి వింధ్య పర్వతాలకి వెళతాడు. పెనుగొండలో పెద్ద పులులు తిరుగుతాయి. నెల్లూరు సీమ నీటిలో మునిగిపోతుంది. శ్రీ కుమారస్వామి ఆలయం వారం రోజులు మూసేస్తారు. అర్ధరాత్రి సూర్యోదయం అవుతుంది. బెంగుళూరులోని వైశ్యకులంలో శ్రీ మహాలక్ష్మి జన్మిస్తుంది. కంచి కామాక్షి కనులెర్ర చేస్తుంది. ఆ దాటికి దక్షిణాన జనులు మరణిస్తారు. శ్రీశైలంలో పాతాళ గంగలోని నీరు పచ్చగా ఎందుకుంటుంది. చంద్రగుప్త మహారాజు అనేక సంవత్సరాలు యుద్ధం చేసి విజయాలతో రాజ్యం చేరతాడు. అంతఃపురంలోని స్త్రీలతో ఉన్న అందాల రాశిని తన కూతురని తెలియక ఆశిస్తాడు. ఆపై తెలిసినా వినకపోవడంతో చంద్రావతి శ్రీశైలం అరణ్యాలకు వచ్చి పరమేశ్వరుని అనుగ్రహించమని తపస్సు చేస్తుంది. అక్కడికి కూడా చంద్రగుప్తుడు వచ్చి చంద్రావతిని చెరబట్టబోతుండగా మహాశివుడు ప్రత్యక్షమై కామంతో కళ్ళు మూసుకుపోయిన నీవు పచ్చల బండవై పాతాళ గంగలో పడి ఉండమని శపిస్తాడు. ఆపై వేడుకోగా శ్రీ మహావిష్ణువు కలియుగంలో అవతరిస్తాడు. ఆ అవతార పురుషుడు స్నానంకై పాతాళ గంగలో దిగిన నాడు, స్నానమాచరించిన నాడు నీకు శాప విమోచన కలుగుతుందని మహేశ్వరుడు తెలివిస్తాడు. చక్కగా హాయిగా నవ్వితే గుండె వేగం పెరిగి రక్త ప్రసరణ బాగా జరుగుతుంది. 10 నిమిషాల వ్యాయామం తర్వాత కొన్ని నవ్వులు అనేక అనారోగ్యాలు దూరం అవుతాయి. చక్కెర వ్యాధి, షుగరు వారికి నవ్వటం చక్కటి మందు, దివ్య ఔషధం. చిన్న వయసులో రోజుకు 300 సార్లు, యుక్త వయసులో 47 సార్లు, వృద్ధాప్యంలో కేవలం 6 సార్లు నవ్వుతారు. ఇంకా గలగల నవ్వటం వల్ల జ్ఞాపక శక్తి పెరుగుతుంది, ధైర్య గుణం వస్తుంది, రక్తపోటు తగ్గుతుంది. జ్యోతిర్లింగ దర్శన ఫలములు. సౌరాష్ట్ర సోమనాథుని దర్శించిన భోగభాగ్యాలు కలుగుతాయి. శ్రీశైల మల్లికార్జుని సేవించిన సర్వదరిద్రాలు సమసిపోతాయి. ఉజ్జయిని మహాకాలుని కొలిచిన సర్వ భయపాపాలు హరించుకుపోతాయి. ఓంకారేశ్వరం అమరలింగేశ్వరుడు ఇహపరాలు సౌభాగ్యాన్ని ఇస్తాడు. పరలి వైద్యనాథ లింగాన్ని సేవించిన అనేక దీర్ఘవ్యాధులు నయమవుతాయి. భీమేశ్వర లింగాన్ని దర్శించిన శత్రుజయం కలిగి అకాల మృత్యుభయాలు తొలగిపోతాయి.
తప్పిపోతాయి. రామేశ్వర లింగాన్ని దర్శించి కాశీలో గంగా జలాన్ని అభిషేకించిన మహోన్నతమైన పుణ్యఫలం కలిగి పరమపదాన్ని చేరుతారు. ద్వారకా నాగేశ్వరిని దర్శించిన ఉపపాతకాలు నశిస్తాయి. కాశీ విశ్వేశ్వర లింగాన్ని సేవించిన సమస్త కర్మ బంధాల నుండి విముక్తి. నాసిక్ త్రయంబకేశ్వర స్వామిని కొలిచిన వారికి కోరికలు తీరుతాయి, అపవాదులు పోతాయి. హిమాలయ కేదారేశ్వర లింగాన్ని దర్శించిన వారు ముక్తిని పొందుతారు. వేరులు కృష్ణేశ్వర లింగాన్ని దర్శించిన ఇహపర భోగాలను అందిస్తుంది. మహమ్మద్ ప్రవక్త సూక్తి: పరమపద ప్రాప్తికి శరీరం హేతువగుట మిగుల పవిత్రమైనది, అందుచే దాన్ని జాగ్రత్తగా కాపాడుకొనవలెను. పరమపద ప్రాప్తికి శరీరం హేతువగుట మిగుల పవిత్రమైనది, అందుకే దాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి. అంటే ఈ శరీరాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి. హనుమాన్ చాలీసాను తొలుత విన్నదెవరు? శ్రీరామచరిత మానస్ వ్రాసిన శ్రీరామ భక్తాగ్రేణుడు తులసీదాస గోస్వామి. తులసీదాసు శ్రీరామచరిత మానస్ గానం చేస్తే హనుమే స్వయంగా వచ్చేవాడు. ఎక్కడ శ్రీరామ సంకీర్తన జరిగినా ఆయా ప్రదేశాలకి హనుమ వేంచేస్తాడు. ఓసారి తులసీదాసు శ్రీరామచరిత మానస్ గానం చేశాక అంతా వెళ్ళిపోయారు. ఒక్క వృద్ధమూర్తి తన్మయంతో అలాగే ఉండిపోగా తులసీదాసు ఆయన పాదాలకు నమస్కరించాడు. ఆ వృద్ధ రూపంలో ఉన్న హనుమంతుడు తులసీదాసుకు తన దివ్య దర్శనాన్ని ఇచ్చాడు. తులసీదాసు పరమానంద భరితుడై 40 పద్యములతో కూడిన స్తోత్రాన్ని చెప్పాడు. అదే హనుమాన్ చాలీసా. తొలుత విన్నది స్వయముగా హనుమంతుల వారే. ఆలయాల్లో హనుమంతునికి ఒళ్ళంతా సింధూరం ఎందుకు రాస్తారు? ఓసారి సీతాదేవిని హనుమ, తల్లి నీ నుదుట సింధూర తిలకమునకు అర్థమేమిటని అడిగాడు. దానికి జనక రాజపుత్రి, నాయన, స్త్రీకి బొట్టు మంగళప్రదం, సౌభాగ్యదాయకం. నేనిలా బొట్టు పెట్టుకుంటుంటే నీ స్వామి అయిన శ్రీరాముడి ఆయువు నిత్యం పెరుగుతుంటుంది అని చెప్పింది. దానికి హనుమ, సీతమ్మ నుదుటిన అంత సింధూరపు బొట్టు పెట్టుకుంటేనే స్వామి ఆయువు పెరిగితే నేను ఒళ్ళంతా స్వామి పేరు చెప్పి సింధూరాన్ని అద్దుకుంటే ఇంకెంతో ఆయువు పెరుగుతుందని ఒళ్ళంతా సింధూరం పొలుముకొని సీతమ్మకు చూపించి, అమ్మ నేనింక జీవితాంతం ఒళ్ళంతా నా స్వామి కోసం సింధూరం పూసుకుంటాను అని చెప్పాడు. అందుకే హనుమ విగ్రహానికి సింధూరాన్ని రాస్తారు. ఈ చర్య భక్తి మార్గాల్లో మహోన్నతమైన మూఢభక్తికి చెందినది. స్త్రీలు జుట్టు విరబోసుకుని ఎందుకు ఉండరాదు? పిశాచాలకు ఆహ్వానం వంటిది ఆ చర్య. అనేక దుష్టగ్రహాలు ఆ సమయంలో ఆవహించి కల్లోలపరిచే శక్తి జుట్టు విరబోసుకున్నప్పుడే వాటికి వస్తుంది. దానికి తోడు విరబోసుకున్న స్త్రీని చూసిన పురుషుడికి ఆ స్త్రీ మీద కామం కలుగుతుంది. తద్వారా అనేక కుటుంబ సమస్యలు వస్తాయి. భర్త చూస్తే భార్య మీద ప్రేమ తగ్గుతుంది. అలాగే జుట్టు విరబోసుకు తిరుగుతుంటే లక్ష్మీదేవి అక్కకు కూడా ఆహ్వానమే. ఏ దేవుణ్ణి దర్శించేటప్పుడు ఏ రంగు దుస్తులు ధరించాలి? సరస్వతీదేవిని, శ్రీ మహాలక్ష్మిని, మహేశ్వరిని దర్శించడానికి వెళ్ళేటప్పుడు తెల్లని దుస్తులు ధరించాలి. పార్వతీదేవిని, ఆమె పుత్రుడైన వినాయకుడిని దర్శించడానికి వెళ్ళేటప్పుడు ఎరుపు బట్టలు ధరించాలి. శ్రీ మహావిష్ణు రూపాలైన శ్రీరామ, శ్రీకృష్ణ, శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించేటప్పుడు మంగళకరమైన పసుపు దుస్తులు ధరించాలి. శ్రీ చైతన్య మహాప్రభు సూక్తి: ధనమును వ్యర్థపుచ్చినా వచ్చును కానీ కాలం వ్యర్థపుచ్చినా కూడదీసుకొనలేము. కార్తీక మాసంలో ఉసిరి చెట్టు క్రింద భోజనాలు ఎందుకు? ధాత్రి చెట్టు అనగా ఉసిరి చెట్టు క్రింద సమారాధన చేసి బంధుమిత్రహితులతో ఎవరు వనభోజనం చేస్తారో, ఆ సమయంలో ఎవరు పురాణం వింటారో వారు నిజ జన్మలో పొందక శ్రీ మహావిష్ణువు దీవెనలు సంపూర్ణంగా పొందుతారు. అలాగే సంవత్సరంలో ఒక్కసారైనా చెట్లు బాగా ఉండే వనాలకు వెళ్ళి గడపడం ద్వారా శ్వాసనాళాలు రిలాక్స్ అవుతాయి. చక్కని ప్రాణవాయువును పీల్చడం ద్వారా అనేక దోషాలు శరీరం నుంచి తొలగిపోతాయి. ఉసిరిక చెట్టు నుంచి వచ్చే గాలిని పీల్చడం ద్వారా ఎన్నో వ్యాధులు సమసిపోతాయి. కార్తీక మాసంలో ఉసిరి చెట్టును పూజిస్తే సమస్త విష్ణు క్షేత్రములందు విష్ణు పూజ చేసిన ఫలం వస్తుంది. స్త్రీకి వామనేత్రం అదిరితే ఎంతటి శుభం? స్త్రీకి వామనేత్రం అదిరిన జలధరించిన శుభం. అలాగే ఎర్రటి కొలనులు పులకించిన శుభ నిమిత్తమే. సీతాన్వేషణ కొరకై హనుమ లంక చేరి అశోకవనం చేరిన సమయాన సీతాదేవిని దర్శించే కొన్ని క్షణాల ముందు సీతాదేవికి శుభసూచకంగా ఈ శుభ నిమిత్తాలు కలిగాయి. ఆ క్షణం తర్వాత సీతాదేవికి అన్ని శుభములే. సకల సౌభాగ్యాలతో భర్తతో ఆపై ఎంతో సుఖించింది సీతాదేవి. కష్టాల సమయంలో అలాంటి శుభ నిమిత్తాలు కలిగితే అన్ని కష్టాల నుంచి విముక్తి కలుగుతుంది. సంవత్సరంలో ఒక్కసారైనా నేరేడు తినమనేది ఎందుకు?
చక్కెర వ్యాధిని, షుగర్ వ్యాధిని తగ్గిస్తుంది. కడుపులోని ప్రేవులకు అంటుకొని ఉన్న అనేక సూక్ష్మజీవులు విసర్జించబడతాయి. నాలుక మొద్దుబారి రుచి తేడా తెలియకుండా ఉన్నవారికి నేరేడు తినడం వల్ల ప్రతి రుచి స్పష్టంగా తెలుస్తుంది. ఇవన్నీ చెబితే వింటారో వినరోనని సంవత్సర కాలంలో ఒక్కసారైనా నేరేడు పండు తినమని చెబుతారు. అందుకే చాలామంది పెద్దలు దగ్గరుండి పిల్లలకు తినిపిస్తారు. శివాలయంలో నందీశ్వరుని తోకను నిమిరేందుకు. శివాలయంలో నంది ఎద్దు జాతికి చెందినది కాదు. శివాలయంలో నంది ఎద్దు జాతికి చెందినది కాదు. అయినా తోక నిమిరితే ఎంతో ఆనందం. అలా నిమిరినప్పుడు నందీశ్వరుడు పరమానందభరితుడై పరమేశ్వరునికి నీ భక్తుడు నీ దర్శనానికి వచ్చాడని నివేదిస్తాడు. ఎద్దు ధర్మానికి, గుర్రం శక్తికి ప్రతీకలు. ధర్మానికి పురుకొల్పుతున్నాం అని చెప్పడం కూడా తోక నిమరటంలో భాగం. రామ అనే 2 అక్షరాలు శివునివి. వాల్మీకి రామాయణ శ్లోకాలు 24,000. అయితే శివుని వద్ద మరింత విపులంగా 100 కోట్ల శ్లోకాలు గల రామాయణం ఉందట. ఆ 100 కోట్ల శ్లోకాలు దేవతలకి, మహర్షులకు, రాక్షసులకు అందరికీ ఇచ్చాడట. తుదకు ఓ శ్లోకం మాత్రం మిగిలింది. ఒక్క శ్లోకం మాత్రం మిగిలింది. మిగిలిన శ్లోకాన్ని 10 మందికి 10 అక్షరాలు పంచగా 2 అక్షరాలు మిగిలాయి. ఆ 2 అక్షరాలే రామ. మహాశివుడు ఆ అక్షరాలను రెంటినే ఎవ్వరికీ ఇవ్వనని తానే ఉంచుకున్నాడట. 18 రోజులు కురుక్షేత్ర యుద్ధంలో ఇరువురి ప్రముఖ వ్యూహాలు. క్రౌంచారుణ వ్యూహం. దృష్టద్యుమ్నుడు క్రౌంచ పక్షి ఆకారంలో సైన్యాన్ని నిలుపుతాడు. గరుడ వ్యూహం. 3వ రోజున ఈ వ్యూహాన్ని భీష్ముడు నిర్మించాడు. దీనినే సువర్ణ వ్యూహం అని కూడా అంటారు. శకట వ్యూహం. 11వ రోజున ఈ వ్యూహాన్ని నిర్మించారు. బండి ఆకారంలో ద్రోణాచార్యుడు సైన్యాన్ని నిలిపి కేంద్ర స్థానంలో ఉంటాడు. చక్ర వ్యూహం. 13వ రోజు ఈ వ్యూహాన్ని నిర్మించారు. దీన్ని పద్మవ్యూహం అని కూడా అంటారు. ద్రోణాచార్యుడు ఈ వ్యూహాన్ని పన్ని అభిమన్యుని బలి తీసుకున్నాడు. మకర వ్యూహం. 5వ రోజున భీష్ముడు ఈ వ్యూహాన్ని నిర్మిస్తాడు. బార్హస్పత్య వ్యూహం. 17వ రోజున బృహస్పతి సహకారంతో కర్ణుడు ఈ వ్యూహాన్ని పన్నుతాడు. శృంగాటక వ్యూహం. 8వ రోజు నిర్మించిన ఈ వ్యూహంలో త్రికోణాకారంలో సైన్యాన్ని నిలుపుతారు. దృష్టద్యుమ్నుడు భీష్ముని వ్యూహానికి ప్రతిగా నిర్మిస్తాడు. సేన వ్యూహం. ఈ వ్యూహాన్ని 5వ రోజు నిర్మించారు. దీన్నే డేగ వ్యూహం అని కూడా అంటారు. భీష్ముడి మకర వ్యూహానికి ప్రతిగా దృష్టద్యుమ్నుడు ఈ వ్యూహాన్ని నిలుపుతాడు. అర్ధచంద్ర వ్యూహం. 3వ రోజు భీష్ముడు పన్నిన గరుడ వ్యూహానికి ప్రతిగా దృష్టద్యుమ్నుడు అర్ధచంద్ర వ్యూహాన్ని నిలుపుతాడు. మండల వ్యూహం. 7వ రోజున నిర్మించిన ఈ వ్యూహంలో భీష్మాచార్యుడు కురుసేనను మండల ఆకారంలో నిలుపుతాడు. మండలార్ధ వ్యూహం. ద్రోణుడు 12వ రోజు కురుసేనను గరుడ వ్యూహంలో నిలుపగా ధర్మరాజు పాండవ సైన్యంతో మండలార్ధ వ్యూహాన్ని రచిస్తాడు. వజ్ర వ్యూహం. 7వ రోజున భీష్ముడు కురుసేనను మండల వ్యూహంలో నిర్మించగా ధర్మరాజు పాండవ సేనలను వజ్ర వ్యూహంలో నడిపిస్తాడు. సూచీముఖ వ్యూహం. 6వ రోజు దృష్టద్యుమ్నుడు పాండవ సేనను మకర వ్యూహంలో నిలుపగా దానికి ప్రతిగా భీష్ముడు క్రౌంచ వ్యూహంతో సైన్యాన్ని నడిపిస్తాడు. 2 వ్యూహాలు భంగపడటంతో అభిమన్యుడు సూచీముఖ వ్యూహాన్ని పన్నుతాడు. వ్యాల వ్యూహం. 4వ రోజు భీష్ముడు కురుసేనను చుట్టుకున్న లేదా ముడి వేసుకున్న పాములా నిలుపుతాడు. ఈ వ్యూహం ద్వారా సకల సైన్యాల స్తంభనను అంచనా వేయటం కష్టం. సర్వతోభద్ర వ్యూహం. 9వ రోజు కురుసేనతో ఈ సర్వతోభద్ర వ్యూహాన్ని రచిస్తాడు భీష్ముడు. మహావ్యూహం. 2వ రోజు భీష్ముడు ఈ వ్యూహాన్ని అనేక విధాలుగా నిర్మించి అజేయుడై హడలు కొట్టించాడు. మహావ్యూహం. 8వ రోజు కూడా మహావ్యూహాన్ని నిర్మించాడు భీష్ముడు. మహావ్యూహం. భీష్ముడు నిర్మించిన సర్వభద్ర వ్యూహానికి ప్రతిగా దృష్టద్యుమ్నుడు మహావ్యూహాన్ని నిర్మిస్తాడు. తలలో నాలుకలా ఉండటం అంటే నోట్లో నాలుకలా అని కూడా అంటారు. నాలుక మెత్తనిది, శుతిమెత్తనైనది. అయినా రాక్షసుల్లాంటి 32 పళ్ళ మధ్య ఎంతో చాకచక్యంగా వాటిని నిమురుతూ, తాకుతూ, కదిలిస్తూ తన పని తాను చేసుకుంటుంది. ఏ రోజు ఎప్పుడు వాటి నుంచి ఎలాంటి ఇబ్బందిని ఎదుర్కోకుండా సౌమ్యంగా, సరళంగా, హుందంగా సాగిపోతుంటుంది. అలా తల్లో నాలుకలా ఉంటాడని పరమార్థం. కైకను వివాహం చేసుకున్నప్పుడు ఆమె బిడ్డకే పట్టం కడతానని దశరథుడు మాట ఇచ్చాడు. అయితే కైకకు కాదు, ఆమె తండ్రి కైకేయ మహారాజుకు. పట్టాభిషేక సమయంలో నీవు వచ్చి అడిగితే నీవు చెప్పినట్టు నీ బిడ్డ పుత్రునికే పట్టం కడతానని చెబుతాడు. అందుకే దశరథుడు వశిష్ఠ మహర్షిని కూడా సంప్రదించకుండా హడావిడిగా పట్టాభిషేకం నిర్ణయిస్తాడు శ్రీరాముడికి. కైకేయ రాజుకి కూడా శ్రీరాముడే పట్టాభిషిక్తుడవ్వాలని ఉండడంతో ఏ రోజు తన
వరం గుర్తు చేయలేదు. అందుకే కైక తన తండ్రి వచ్చి అడగాడని దేవాసుర యుద్ధంలో ఇచ్చిన కోరికలను అడుగుతుంది. కబీరదాసు సూక్తి: క్షేత్ర పవిత్రత కంటే హృదయ పారిశుద్ధ్యమే ముఖ్యం. భర్తను భార్య పేరు పెట్టి పిలవవచ్చా? ఏవండి, మీరు, తమరు ఇలా భార్య భర్తను సంబోధిస్తుండడం సహజం. కానీ కొంతమంది వారి వారి పేర్లతో పిలుస్తుంటారు. విన్నవారు అలా పిలవకూడదు అనుకుంటారు. మనం ఏమి ఆచరించినా ధర్మాలు, పురాణాలు, ఇతిహాసాల ప్రకారమే జీవనం సాగిస్తుంటాం. భర్త భార్యను తండ్రి వంశంతో కూడా సంబోధిస్తుంటాడు. ఉదాహరణకు శ్రీరాముడు సీతను జనకరాజపుత్రి అని కూడా పిలుస్తాడు. అలాగే భార్య కూడా పిలవవచ్చు. సీతాదేవి శ్రీరాముణ్ణి ఎన్నోసార్లు పేరు పెట్టి పిలిచింది. అది ఏకాంతంలోనే. భర్తను పేరు పెట్టి పిలవడం మన హిందూ సాంప్రదాయం కాదు. వినే వాళ్ళకు ఆ భర్త మీద ఉండాల్సిన గౌరవం ఉండదు. అలాగే సాటి స్త్రీలలో కూడా ఆ స్త్రీ ఒకంత పలుచనే అవుతుంది. భోజనాన్ని ఎలా తీసుకోవాలి? ఆచమనం చేసిన తర్వాత తీసుకోవాలి. అన్నంకు నమస్కరించాలి. ఆహార పదార్థాలను చూసి చిరాకు పడరాదు. వండిన వారిని అభినందించాలి. అప్పుడే బలాన్ని, సామర్థ్యాన్ని ఇస్తుంది. లేనిచో వికటిస్తుంది. భోజనం మధ్యలో లేవటము, మాట్లాడటము తగదు. ఎంగిలి అన్నాన్ని ఇతరులకు పెట్టరాదు. భార్యకు సహితం పెట్టరాదు. పదార్థాలు బాగున్నాయని అతిగా తింటే ఆయుష్ తగ్గుతుంది. భోజనానంతరం కూడా ఆచమనం చేయాలి. ఆచమన విధి తెలియనప్పుడు భగవంతుని స్మరించి ఆపై భుజించాలి. విస్తరలో ఏమీ మిగల్చరాదు. అవసరమైనంతే వడ్డించుకోవాలి లేదా వడ్డించమని చెప్పాలి. ఇష్టం లేని పదార్థాలను ముందుగానే వద్దనాలి. ఏ భోజనాన్ని తినకూడదు? ఆవు వాసన చూసిన ఆహారాన్ని, వేశ్య వడ్డించు అన్నము, దొంగ లేదా వడ్డీ వ్యాపారుల భోజనము, లోబి, నేరస్తుడు ఆడంబరాలను చెబుతూ వడ్డించిన వారి అన్నం తినరాదు. సద్దన్నము, దేవతలకి నైవేద్యం పెట్టిన అన్నము, భర్త పుత్రులు లేని వారి చేతి భోజనము, నాట్యం చేయువాని అన్నము, నపుంసకుడు, రంకులాడి, వేటగాడు ఇత్యాది వారి నుంచి భోజనం స్వీకరించకూడదని మన ధర్మశాస్త్రం సారాంశం. మగవాడిలో పరస్త్రీ ఆశ ఉన్నదని ఎలా తెలుస్తుంది? ఏకాంత ప్రదేశంలోనూ, పార్కులలోనూ, నదీ సముద్ర తీర ప్రాంతాల్లోనూ కారణం లేకుండా లేదా మాట్లాడిన ఉద్దేశం ఉన్నట్టే. పూలు, గంధము బహుమతిగా పంపిన తనని కోరుతున్నాడని స్త్రీ అర్థం చేసుకోవాలి. సరదాగాను, వేలాకోలంగాను ఎక్కువసేపు మాట్లాడేవారు, అవకాశాన్ని బట్టి తాకడానికి ప్రయత్నించేవారు ఆ కోవలోకే వస్తారు. తన శరీరంలో తాకరాని ప్రదేశంలో తాకుతున్నా అభ్యంతరం పెట్టకుండుట, అక్కడి నుంచి కదలకపోవుట చేస్తే స్త్రీకి ఆ ఉద్దేశం ఉన్నట్టే. మగవాడికి ఆహ్వానం ఇచ్చినట్టే. స్త్రీ మగవాడికి ఆవగింజంత అవకాశం ఇస్తే ఆ బుల్లి అవకాశంతో ఏనుగును పట్టేంత చేస్తాడు. భార్యను సంతోషపెడుతూ బ్రహ్మచర్యం పాటించే పద్ధతి. వివాహం చేసుకున్న భార్యను తగు విధంగా భర్త సంతోషపెట్టాలి. ఇతర స్త్రీలను మనసులో ఉంచుకోకుండా ఆమెతో గడపాలి. స్త్రీలకు స్వభావ సిద్ధమైన 16 రోజులు నిషిద్ధం. అనగా ఋతుకాలంలో ముందు వెనుక రోజులతో పాటు తొలి 4 రాత్రులు, 11, 13వ రాత్రులు తప్ప మిగిలిన 10 రాత్రులు భార్య సంగమునకు శుభరోజులు. అమావాస్య, పున్నమి రాత్రుల యందు తగదు. ఆ రోజులు వదిలిపెట్టి భార్య సంగమం చేసినచో బ్రహ్మచర్య వ్రతాన్ని పాటించిన వారితో సమము. జటిలో ముండి లుంజిత కేశ. ఆదిగురు శంకరాచార్యులు. జటిలో ముండి లుంజిత కేశ కాషాయాంబర బహుకృత వేష ప్రచ్ఛన్న పిచన పశ్యతి మూఢ ఉదర నిమిత్తం బహుకృత వేష. భజగోవిందం అండి. జడలు ధరించిన లేక ముండనం, తల వెంట్రుకలు చేయించిన, గుండు చేసిన, కాషాయ బట్టలు ధరించిన తెలుసుకోవలసిన జ్ఞానం తెలుసుకోనప్పుడు ఈ వేషాలన్నీ పొట్ట పోషణకు వేసే వేషాలు వృధా. స్త్రీ ప్రేమకి, పురుషుని ప్రేమకి తేడా. ఓ అమ్మాయిని ఓ అబ్బాయి ఇష్టపడితే రోజులు, నెలలు, సంవత్సరాలు నిరీక్షించి రకరకాల ప్రయత్నాలు చేసి వెంటబడి, బ్రతిమాలి, భంగపడి, కమ్మని మాటలు చెప్పి ఓ శుభముహూర్తాన ఆ అమ్మాయితో అవునని, ఇష్టమని చెప్పిస్తాడు. అంతే. ఆ తర్వాత ఆ అమ్మాయి జీవితాంతం ఆ అబ్బాయి కోసం అనగా భర్త కోసం ఎదురు చూస్తూ, ప్రేమిస్తూ, లాలిస్తూ గడపాల్సిందే. అయితే ఇష్టపడిన స్త్రీని పెళ్లికి ఒప్పించడంతో పురుషుడి ప్రేమ ఆగిపోతుంది. స్త్రీకి అక్కడి నుంచి ప్రారంభమవుతుంది. నమస్కారం అండి. థ్యాంక్ యూ. సోహం.